హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం టైమ్ సిరీస్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో నేను టైం గురించి చెప్పబోయే ఒక కొటేషన్ ఏంటంటే, టేక్ టైమ్ టు బీ క్వైట్, ఇట్ ఈస్ ద ఆపర్చునిటీ టు సీ గాడ్. ఏంటి? టేక్ టైమ్ టు బీ క్వైట్, ఇట్ ఈస్ ది ఆపర్చునిటీ టు సీక్ గాడ్. అంటే క్వైట్గా ఉండటానికి, నిశ్శబ్దంగా ఉండటానికి, సైలెంట్గా ఉండటానికి మనకున్న 24 గంటల్లో కనీసం ఒక్క హాఫ్ అన్ అవర్ అన్న రోజుకి సైలెంట్గా ఉండటానికి, నిశ్శబ్దంగా ఉండటానికి సమయం తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఆపర్చునిటీ టు సీ గాడ్. క్వైట్గా ఉండటం అనేది, నిశ్శబ్దంగా ఉండటం అనేది భగవంతుణ్ణి వెతకటానికి అది ఒక అవకాశం లాంటిది అనమాట. ఆపర్చునిటీ అది. ఎవరిని వెతకటానికి? భగవంతుని వెతకటానికి, దేవుణ్ణి వెతకటానికి. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే కొంత సమయం మనకున్న 24 గంటల్లో ఉదయాన్నే, ఎప్పుడో కాదు, పడుకునేటప్పుడు కాదు, ఉదయాన్నే దినము యొక్క ఆరంభంలోనే, ఒక నూతనమైన దినము యొక్క ఆరంభంలోనే ఎర్లీ అవర్స్లో మనం క్వైట్ టైం అంటాం. క్వైట్ టైం చేసుకుంటున్నాను అంటాం. అంటే అది ఎప్పుడు చేయాలి? క్వైట్ టైం అనేది ఎప్పుడు మనం చేయాలి అంటే, ఉదయాన్నే మనం లేచినప్పుడు 4 to 5 కానీ, 4 to 4:30 కానీ, 4:30 to 5 కానీ, 5 to 5:30 కానీ, ఒక్క హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ మినిమం అనమాట. ఒక్క హాఫ్ అన్ అవర్ కనుక మనం నిశ్శబ్దంగా ఉండి కళ్ళు మూసుకుని అలాగ మనం నిశ్శబ్దంగా ఉండి ఈ యొక్క సృష్టిని సృష్టించిన భగవంతుణ్ణి ఒక్కసారి మనం స్మరణ చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, మనసులో మనం దేవుడు మనల్ని రాత్రంతయు కాపాడినందుకు, మనల్ని మనం తిరిగి పడుకున్న తర్వాత తిరిగి లేవటానికి ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించినందుకు ఆ యొక్క దేవునికి మనము ఆ ఉదయాన్నే, ఆ క్వైట్ టైంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఎవరన్నా చేస్తున్నారు? అసలు మీకు అంత సమయం ఉందా? నిశ్శబ్దంగా మీకోసం మీరు ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా నిశ్శబ్దంగా, సైలెంట్గా ఉండగలుగుతున్నారా? ఆ సైలెన్స్లో ఆ యొక్క శక్తిని, స్పిరిచువల్ పవర్ని మీరు ఏమైనా వెతకగలుగుతున్నారా? మీరు కనుక చేయట్లేదు అంటే తప్పకుండా మీరు చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు నాకు అటువంటి సమయం నేను తీసుకుంటలేదు, నాకు సమయం లేదండి అంటారు చాలామంది. టైం లేదండి. టైం లేకపోవటం కాదు, అందరికీ 24 hours ఇచ్చాడు దేవుడు. మరి కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ టైం లేకపోవటం కాదు, ఆ క్వైట్గా ఉండటాన్ని నువ్వు ప్రయారిటీగా ఎంచట్లేదు. నువ్వు ప్రయారిటీస్ గురించి నువ్వు ఒక వైట్ పేపర్ తీసుకుని నువ్వు ఆ ప్రయారిటీస్ రాసుకుంటే సమయం అనేది వస్తుంది. క్వైట్ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ఉదయం లేవటంగానే నేను క్వైట్ టైం చేసుకోవాలి, ఆ కర్తను గురించి నేను తెలుసుకోవాలి, ఆ భగవంతుని గురించి నేను ఆలోచన చేయాలి అని దానికి నువ్వు ప్రయారిటీ ఇస్తే టైం తీసుకుంటావు. ఆ ప్రయారిటీ కనుక నీకు తెలియపోతే, ఆ సైలెన్స్ యొక్క ఇంపార్టెన్స్ నీకు తెలియకపోతే, ఇట్ ఈస్ ద ఆపర్చునిటీ టు సీ గాడ్ అన్న విషయం నీకు తెలియకపోతే నువ్వు టైం ఇవ్వు. చాలామంది ఉదయాన్నే లేవరు, పెందల కాడే 8 గంటలకు లేస్తారు. ఏంటంట? పెందల కాడే 8 గంటలకు లేస్తారు, 9 గంటలకు స్కూల్లో ఉండాలి. అంటే గంటలో హడావిడిగా బ్రష్ చేస్తారు, హడావిడిగా స్నానం చేస్తారు, హడావిడిగా అంతా హడావిడే. ఫ్రెండ్స్, ఒక సామెత ఉంది, మీకు తెలుసా?
ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్. ఏంటంట? ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్. చాలామంది ఉదయాన్నే లేవటం అనేది వాళ్ళకి అలవాటు ఉండదు. చాలా లేట్గా సూర్యుడు ఉదయించిన తర్వాత ఎండ వాళ్ళ ముఖం మీద కొట్టే వరకు 7, 8, 9 గంటల వరకు కూడా లేవరు కొంతమంది. అలా కాదు. క్వైట్ టైం అనేది ఎవరు లేవక ముందే దినములో మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి, గాడ్కి ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ, వి మస్ట్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, యువర్ క్రియేటర్. ఇట్ ఈస్ టేక్ టైమ్ టు బీ క్వైట్. ఇట్ ఈస్ ద ఆపర్చునిటీ టు సీ గాడ్. ఫ్రెండ్స్, ఉదయాన్నే లేవటం నేర్చుకోండి. ఉదయాన్నే లేవటం నేర్చుకోండి. ఉదయాన్నే లేవటం ద్వారా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటంటే ఉదయాన్నే త్వరగా పడుకుని త్వరగా లెగిస్తే ఏమవుతుందంట? ఆ మ్యాన్ హెల్దీగా తయారవుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు, వెల్దీ, అతను ఐశ్వర్యవంతుడు అవుతాడు, తర్వాత అతను వైజ్, జ్ఞానవంతుడు కూడా అవుతాడు. ఎర్లీగా లేచి క్వైట్ టైం చేసుకుని గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేసి, జాగింగ్ చేసి, కొద్దిగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుని వచ్చి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ దినానికి కావలసిన శక్తి, బలము, ఆ రోజంతా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటారు మీరు, మీ మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం క్వైట్ టైం చేసుకుంటామో ఆ రోజంతా మనకి పీస్ఫుల్గా ఉంటుంది. ఎటువంటి స్ట్రగుల్స్ వచ్చినా, వర్క్ ప్లేసెస్లో, అలాగే కుటుంబంలో, స్కూల్స్లో ఎటువంటి అడుదుడుకులు వచ్చినా, డిఫికల్టీస్ వచ్చినా, ఆ స్ట్రెస్ అనేది మనం చక్కగా మెయింటైన్ చేసుకోం. ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్ చేసిన, చదువుకుంటాం అనేది విద్యార్థులు స్ట్రెస్ని అనుభవిస్తున్నారు, ఎంప్లాయీస్ కూడా స్ట్రెస్ని అనుభవిస్తున్నారు. ఆ స్ట్రెస్ అంతా కూడా మనం ఆ స్ట్రెస్ఫుల్ టైంని, ఆ పీరియడ్ని మనం తట్టుకోగలుగుతాం ఎప్పుడు? ఎర్లీగా మనం లేచి క్వైట్ టైం చేసుకున్నప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు, కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు. ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నాను. టేక్ టైమ్ టు బీ క్వైట్. ఇట్ ఈస్ ద ఆపర్చునిటీ టు సీక్ గాడ్. ఫ్రెండ్స్, మరిన్ని ఇటువంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.